తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో నిర్వహించే 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల గోడపత్రికను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు జ్ఞానానికి మూలమని, విద్యార్థులు పుస్తక పఠనానికి అలవాటు పడాలని, పుస్తకాలు మన ఆలోచనలు విస్తరింపజేస్తాయని, వ్యక్తిత్వ వికాసానికి దారి చూపుతాయని అన్నారు. ఈ వారోత్సవాల్లో క్విజ్, డాన్స్, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం వంటి విభిన్న పోటీలలో విద్యార్థులు పాల్గొనాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చింతలపాటి బంగారాజు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిగొట్ల గోపాల శర్మ, అల్లు శ్రీనివాస్, ఎస్కే బాబాజీ సాహెబ్, దండు శ్రీనివాసరాజు, గ్రంథాలయ చదువరులు, గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయి. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ ప్రారంభ వేడుకకు బాలల దినోత్సవం, పుస్తక ప్రదర్శన, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొని ప్రముఖులు సత్కరించడం, విశిష్ట వ్యక్తుల ఆధ్వర్యంలో రచయితలతోనూ సదస్సులు, సెమినార్లు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయటం, విద్యార్థుల పోటీల నిర్వహణ, మహిళా దినోత్సవం, మహిళలకు ప్రత్యేక పోటీలు మరియు కార్యక్రమాలు, మహిళా సాధికారతపై చర్చ, ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ పుస్తక పఠనం చేసే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ గ్రంథాలయ వారోత్సవాలని సక్సెస్ చేయాలని చెప్పి గ్రంథాలయాలు జ్ఞాన భాండారాలు, వెలుగు వాకిళ్ళు. మరి గ్రంథాలయాల వల్ల ఎంతోమంది గ్రంథాలయాల్లో చదివి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాష్ట్ర అధికారులుగా మరి ఎంతో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి పుస్తకం కొనుక్కోవాలంటే చాలా ఖరీదుగా ఉంటాయి. అటువంటిది ఎన్నో వేల రూపాయలు ఖరీదు చేసే పుస్తకాలు మనకు అక్కడ దొరుకుతాయి. రెఫరెన్స్ బుక్స్ దొరుకుతాయి. అక్కడ కూర్చుని వాళ్ళ రిఫరెన్స్ రాసుకొని వాళ్ళ పోటీ పరీక్షల్లో పాల్గొని ఎంతో ఉన్నతిని పొందారు. అటువంటి గ్రంథాలయాల వ్యవస్థని మనం ఇవాళ 58వ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరూ కూడా ఆ గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు భీమవరం డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్క్ సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ శాఖ గ్రంథాలయంలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా జరుగుతాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఈ గోడపత్రికలను ఈరోజు మన భీమవరం ప్రీతమ శాసనసభ్యులు గౌరవనీయులు పులపర్తి రామాంజనేయులు గారు ఈ బ్రోచర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. మరి పట్టణంలో ఉన్నటువంటి విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అలాగే చదువర్లు, వీరందరూ కూడా వచ్చేసి వారం రోజుల్లో జరిగేటువంటి మరి ఈ పోటీల్లో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ సంస్థ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను వీరమ్మ పార్క్ పక్కన గల డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం భీమవరం నందు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా స్థానిక పెద్దలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, డ్యాన్స్, వివిధ రకాల పోటీలు నిర్వహించి పెద్దల చేత బహుమతి ప్రదానోత్సవం 20వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. చదువుకోవాలనే జిజ్ఞాస ఉండాలే కానీ దాతలకు కొదవలేదని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి తోటలోని భూపతిరాజు హరనాథరాజు నివాసంలో బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఫీజు నిమిత్తం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాడపల్లి అవినాష్ వర్మకు ఉండి లయన్స్ క్లబ్ చేయూతనిచ్చింది. గత ఏడాది లయన్స్ సాగిరాజు, సాంబరాజు దంపతులు 58,000 ఆర్థిక సహాయం అందించినట్టు తెలియజేశారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు, బుద్ధరాజు సుబ్బరాజు ఆర్థిక సహాయం పొందిన విద్యార్థి వర్మ మాట్లాడారు. దాతలు గొట్టుముక్కల రాము, ద్వారంపూడి నారాయణరెడ్డి, సత్యబ్రహ్మారెడ్డి, సాగిరాజు అప్పలరాజు, బుద్ధరాజు సుబ్బరాజు, భూపతిరాజు హరనాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పోసపాటి వెంకటరామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పాలతీర్థపు నరసింగరావు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సత్యబ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పోసపాటి వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మన హరినాథరాజు గారు స్వగృహంలో గత ఏడాది లైన్ సాంబశివరాజు దంపతులు ప్రథమ సంవత్సరం 58,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఉండి లయన్స్ క్లబ్ సహసార సభ్యులందరూ కలిసి ఈరోజు ఒక 50,000 రూపాయలు అబ్బాయికి అందజేయటం జరుగుతుంది. ప్రతిభ పేదరికానికి అడ్డు కాదని ఇలాంటి సంఘటనలు ఎన్నో రుజువు చేస్తున్నాయి. మరి మేము చాలా కాలంగా సైన్స్ విద్యార్థులకి, అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా చాలామందిని పూర్తిగా చదివించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈరోజు కొంతమంది అయితే
అమెరికా తదితర దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. ఇలాగ సహాయం పొందిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో కొంత సహాయం తిరిగి చేస్తే అది కొద్దిగా ప్రతిఫలంగా ఉంటుంది. అది 10 మందిని సేవామూర్తులను తయారు చేయటం అవుతుందని నేను తెలియజేసుకుంటూ, ఆంధ్ర కళాశాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి అభినయ్ వర్మ అనేటువంటి విద్యార్థికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరఫున 50,000 రూపాయలు నగదు సహాయాన్ని అందించి అతని విద్యాభివృద్ధికి మా సోదర సభ్యులు సహకరిస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ధనికులు ఉంటారు, కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సంపదని సమాజ అభివృద్ధికి కూడా వెచ్చించే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఆ సమాజానికి తిరిగి అందిస్తేనే భగవంతుడు కూడా మనకి అనుగ్రహం ఇస్తాడు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆకివీడు ద్వారా సహాయం పొందినటువంటి కలిదండి సత్యనారాయణ రాజు గారు అనే భారతదేశంలోనే ప్రముఖమైనటువంటి కెనరా బ్యాంక్కి అధిపతిగా ఉన్నటువంటి సందర్భాన్ని మేము ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాము. ఎంతోమంది విద్యార్థులు మా లయన్స్ క్లబ్ ద్వారా మంచి స్థానాల్లో ఉన్నారు. వారు కూడా తిరిగి మంచి స్థానాల్లో చేరిన తర్వాత ఇతరులకు సహాయపడుతూ తన ఎదుగుదలకి దోహదం చేశారో వారిని చిరస్థాయిగా గుర్తుంచుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ స్టూడెంట్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. ఈ మా సభ్యులందరూ కూడా తోడ్పాటుతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఇదే విద్యార్థికి సామరాజు గారు కూడా లాస్ట్ ఇయర్ 58,000 ఇచ్చారండి. ఇలా 10 మంది కూడా ఇచ్చి 50,000 మేము ఆర్థిక సహాయం చేసామండి. మా సభ్యులందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నేను అడిగినందుకు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి పేద విద్యార్థికి సహాయం చేసినందుకు మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ నాకు 2 సంవత్సరాలుగా ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ సాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ దీనికి రుణపడి ఉంటాను. నేను మంచి స్థితికి వెళ్ళాక ఖచ్చితంగా నాలాంటి వాళ్ళందరికీ సాయం చేస్తానని మాట. భీమవరం రూరల్ మండలం దిరుసుమరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబిక సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా గ్రామంలోని మహిళలచే వనసమారాధన ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. ప్రతి సంవత్సరం గ్రామంలోని మహిళలచే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నాయకులు తెలియజేశారు. अपमृत्युराय नमः अपमृत्युहराय नमः ओम राधाप्रियाय नमः ओम लोकवासिन्ये नमः ओम सिद्धाय नमः ओम रामपूज्याय नमः ओम राम वनप्रियाय नमः ओम धनाय नमः ओम पात्रादृश्याय नमः ओम सर्वसिद्धिदायिन्ये नमः ओम नारायण्ये नमः ओम संधादिदाय नमः ओम मूला मृधारी नमः ओम गोमती सरायुधो भक्ष पाप नमः ओम धनदोय शुद्धिदाय नमः ओम प्रतिधारण ओम तुलसीदेवी नमो नमः लक्ष्मीनारायण स्वरूपाय श्री तुलसीदास धूपम ओम आपस्पर्शदानि चिक्रीदोपमाग्रहाणि नमो नमः लक्ष्मीनारायण स्वरूपेण तुलसीदाग्रदेवी नमो नमः साक्षात् दीपं दर्शयामि ओम घोरेभ्यो घोरघोरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तुर्ग्ररूपेभ्यः सम्राणां देवया मातरं सुधामति सुन्दरश्रीरस्तुमङ्गलानं नित्यलक्ष्मीरस्मित्यता सन्मङ्गलानि भवन्तो महादेवस्वामी नमः वीरनीराजनन्धर सुन्दरनीराजनन्धर्षयामि नीराजनपुष्पार्थं समर्पयामि हर नमः पार्वतीपतये हर
భీమవరం గ్రామానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ గంగా భ్రమరాంబికా సమేత స్వయంభూ శ్రీరామలింగేశ్వర స్వామివారి క్షేత్రం. మా స్వామివారు స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామివారు ప్రతిష్ఠించినట్టుగా మేము భావన చేస్తున్నాం. స్వామివారు గ్రామం ఉద్భవించకముందు, స్వామివారు గ్రామం ఏర్పడకముందు స్వామివారు స్వయంగా వెలిసి స్వామివారు పూర్తిగా బయటపడిన తర్వాత గ్రామం పూర్తిగా వృద్ధిలోకి వచ్చింది. తర్వాత స్వామివారి యొక్క విశేషంగా మనం చూసుకోవాల్సి వస్తే స్వామివారిలో ఓంకారము, త్రిశూలము, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, అమ్మవారు అంతా కూడా కనబడుతున్నారు. స్వామివారిలో స్వయంగా వెలిశారు కాబట్టి స్వామివారిని చూడడానికి ఎవరైనా భక్తులు వస్తే, శివుని చూడడానికి వస్తే మా స్వామివారు శివుడే కాకుండా శివలింగంలో శివతత్వం అంతా కూడా కనిపించే విధంగా స్వామివారు ఆ మహిమలు చూపిస్తున్నారు. స్వామివారిలో చూసినట్లయితే ఇక్కడ ఓంకారం స్వామివారిలో ఓంకారంగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ ఓంకారం వెలిసింది. తర్వాత ఇది త్రిశూలం ఆకారంలాగా ఇక్కడ 3 శూలాలు ఉండాలి. తర్వాత స్వామివారి భాగం పెరిగిన తర్వాత ఒక శూలంగా కనిపించట్లేదు, ఇలాగ త్రిశూలం గల బ్రహ్మసూత్రంలో కలిసిపోయిందనమాట. ఇక్కడ వినాయకుడు ఆకారం ఉన్నట్టుగా ఇక్కడ ఒక కన్ను, ఇది తొండ ఉన్నట్టుగా వినాయకుడు స్వరూపంలాగా మాకు కనబడుతుంది. స్వామివారి మీద ఇంకా భక్తితో చూసినట్లయితే స్వామివారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కనబడుతున్నారు అంటూ ఉంటారు. అలాగే అమ్మవారు కూడా పద్మాసనం వేసుకుని కూర్చుని అంటూ ఉంటారు. స్వామివారి మీద ఏర్పడేటటువంటి సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ఆ గీతలో మచ్చలే ఆ యొక్క శివతత్వంలాగా, శివ కుటుంబంలాగా మాకు కనిపించడం మా స్వామివారి యొక్క మహిమ అని చెప్పి మేము తెలియజేసుకుంటాం. కార్తీక మాసం పురస్కరించుకుని మరి ఈ రోజున వన సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమం గ్రామంలో ఉన్నటువంటి మహిళలసే ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా మీరు ఈ రోజున స్వామివారి సన్నిధిలో మహిళలసే చక్కటి వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్త్రీలు, పురుషులు అందరూ పాల్గొని వన సమారాధన కార్యక్రమంలో అన్నప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి దివ్యాశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. హిందూ వన విహార్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఆదివారం భీమవరం ప్రకృతాశ్రమం డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు తోటలో 15,000 మందితో కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నామని కార్యక్రమం కన్వీనర్ మంతెన రామచంద్రరాజు తెలియజేశారు. ఉదయం 9 గంటలకు గోమాత పూజ, కార్తీక దామోదర పూజలతో ప్రారంభమై పూజ్యశ్రీ శివానంద సరస్వతి మాతాజీ అనుగ్రహ భాషణం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి విచ్చేసిన కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్తీక వన సమారాధన, మహిళలకు, పిల్లలకు ఆటపాటలు సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. కులాలకు అతీతంగా భీమవరం పట్టణం పరిసర ప్రాంతాల్లోని హిందూ బంధువులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మట్టపర్తి మురళీకృష్ణ, మజ్జి మహేష్, చింతోజు ప్రసాద్, వేమిరెడ్డి హరికృష్ణ, వనమా శ్రీకాంత్, ఇళ్ల హరికృష్ణ, ఎడవల్లి ఆదిత్య, పెద్దేటి సుబ్బారావు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి గత 4 సంవత్సరాలుగా హిందూ వన విహార్ పేరుట వైభవోపేతంగా కార్తీక వన సమారాధన చేసుకుంటున్నాం. ప్రకృతి ఆశ్రమంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. హిందుత్వం విశ్వజనీయమైనది, సనాతనమైనది, చిరపురాతనమైనది. హిందుత్వం 1000 సంవత్సరాలుగా మనం బానిసత్వంలో ఉండటం వలన మనం హిందుత్వ మూలాలకి దూరమయ్యాం. మరలా వైభవపేతమైన దేశ ఆవిర్భావం జరుగుతున్నది. మనం అందరూ కూడా గడప లోపలే కులం, గడప బయటకు వస్తే అందరూ కూడా హిందువులం. మనం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనే పెద్ద పండుగ ఇది. ఈ కార్యక్రమానికి అందరూ సోదరీమణులు అందరూ కూడా కుటుంబాలతో విచ్చేసి అందరూ కలిసి మనం కార్తీక వనభోజనం చేసి కార్తీక దామోదరుని సేవిద్దాం. 16వ తేదీ ఆదివారం రోజు మనం ప్రకృతి ఆశ్రమంలో ప్రతి సంవత్సరం లాగే ఉదయం 9 గంటలకి నుంచి ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 వరకు ఈ హిందూ వన విహార్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే విజయవంతంగానే నిర్వహించుకోవడం జరుగుతుంది. భీమవరం పరిసర ప్రాంతాల హిందూ బంధువులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 16వ తేదీ ఆదివారం డాక్టర్ వేగిరాజు రామకృష్ణరాజు గారు ప్రకృతి ఆశ్రమంలో మన భీమవరంలో హిందూ వనవిహార్ కార్యక్రమం వైభవపేతంగా ఏర్పాటు చేసుకోబడింది. ఉదయం 9 గంటల నుంచి తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి పూజ, గోపూజ, సంగీత కచేరీతో ప్రారంభమై కూచిపూడి నృత్యాలు, అనంతపురం సాంప్రదాయ నృత్యాలైనటువంటి డోలు, ఉరుములు నృత్యాలతోటి, గురవయ్య నాట్యాలతోటి ప్రారంభమవుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం స్వామీజీ వారి ప్రసంగాలు, వన భోజనాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.
హిందూ వనవిహార్ ఏంటంటే సమాజంలో ఇప్పుడు అన్ని కుల విహారాలు జరుగుతున్నాయి. ఆ కుల విహారాలు కులానికి అతీతంగా హిందూ బంధువులందరూ కలయిక గురించి హిందూ వనవిహార్ పెట్టడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రజలందరూ ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఈ యొక్క 16వ తారీఖున మనము పెట్టడం జరిగింది. ఉదయం 9 గంటలకి కార్యక్రమము ప్రారంభం అవుతుంది. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ నెల 16వ తారీఖు ఆదివారం జరగబోయేటువంటి హిందూ వనవిహార్ కార్యక్రమానికి భీమవరం నగరం పరివాహక చుట్టుపక్కల ప్రాంతాల వారి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానించడం జరుగుతుంది. అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొంటే బాగుంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిన్నపిల్లలకు, పెద్దలకు, మహిళలకు అందరికి కూడా ఆటలు ఏర్పాటు చేయడం జరిగింది. పూజా కార్యక్రమాలు ఉదయం స్టార్ట్ అవుతాయి. వనభోజనాలు ఇవన్నీ కూడా కార్యక్రమంలో భాగంగా జరుగుతాయి. 16వ తారీఖు జరుగుతున్న హిందూ వనవిహార్ కార్యక్రమం వేగిరాజు రామకృష్ణరాజు గారి తోటలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హిందూ వనవిహార్కి భీమవరం పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాము. అత్యంత వైభవంగా జరిగే ఈ హిందూ వనవిహార్ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ స్వామివారికి భక్తులచే 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త భూపతిరాజు తిమ్మరాజు, ప్రధాన అర్చకులు మొవ్వ సుబ్రహ్మణ్యం, రవిలు మాట్లాడుతూ భక్తులు స్వయంగా రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకునే విధంగా ఆలయాన్ని నిర్మించినట్టు చెప్పారు. మంతెన ప్రసాదరాజు దంపతులు, సత్యనారాయణ దంపతులు, నరసింహరాజు దంపతులు, బోయిన నాగశ్రీను దంపతులు, బగాతి మోహన్ రావు దంపతులు, గాదిరాజు నరసింహరాజు దంపతులు, వేగేశ్వర నాగరాజు దంపతులు, శివ దంపతులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇందుకూరి నారాయణరాజు, నేరెళ్ల చెంచయ్య, నున్నా గణపతి, కలిదిండి సీతాపతిరాజు, చంపాడి బోసురాజు, చేబోయిన త్రిమూర్తులు, నరసింహరాజుతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధాపురం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయమునందు గురి ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వామివారికి కార్తీక మాసం పర్వదిన సందర్భంగా 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని తిమ్మరాజు గారు అలాగే గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి 1,00,000 బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. స్వామివారికి ఇక్కడ ఆలయంలో ఉన్నటువంటి స్వామి విశేషత ఏంటంటే స్వామికి అందరూ స్వహస్తంగా లోపలికి వెళ్లి అర్చన చేసుకునేటువంటి విధంగా ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటిది మనకి ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేదు. స్వామి కూడా చాలా సుప్రసిద్ధుడు. ఏది మనం కోరతామో ఆ పనిని శీఘ్రంగా సత్ఫలితాలను ఇచ్చేటువంటి స్వామి ఆ స్వామి రామలింగేశ్వర స్వామి. ఏది మనం కోరతామో దాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు కూడా ఇక్కడ ఉండడం చాలా విశేషమైనటువంటి ప్రసిద్ధి. ఇక్కడ అందరూ ఎవరైతే వచ్చి స్వహస్తంగా పాలు పోసి లేదా బిల్వపత్రాన్ని స్వామి మీద ఉంచి నమస్కరిస్తారో వారికి కోరినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సిద్ధుడిగా ఈ సిద్ధాపురంలో వేయించేసి ఉన్నారు స్వామి. అందరూ కూడా వచ్చి స్వామిని కొలిచి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ఆలయం శివ పరివారం. ఈ ఆలయంలోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా అందరి దేవుళ్ళు ఆలయంలో ఉన్నారు. శివ పరివారం అందరి దేవుళ్ళని ఆలయంలో ప్రతిష్ఠించాం. కాలభైరవుడు, శ్రీకృష్ణుడు, అయ్యప్ప స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, మా తల్లి కనకదుర్గమ్మ తల్లి, విఘ్నేశ్వరుడు, అలాగే మా గ్రామ దేవత పెద్దలమ్మవారు, అలాగే నర్మదా శివలింగం, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయంలో అడిగట్టుగానే మనకి ఆలయంలో వచ్చే భావన అందరి దేవుళ్ళు ఆశీర్వచనాలు మనకు కలుగుతాయి. అప్రథమంగా ఇవాళ మనం 1,00,000 బిల్వార్చన చేసుకుంటున్నాం. తొందరలో ప్రథమ వార్షికోత్సవం ఇవన్నీ కూడా తొందరలో జరుగుతాయి. ఇవన్నీ కూడా మా ఆలయానికి వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు వారి మనసులో ఏ కోరుకున్నా సరే స్వామి మరి తీర్చే అవకాశం ఉంది. అలాగే మాకు ఈ మధ్య కాలంలో ఈ ఆలయం నిర్మించడానికి కూడా మా గ్రామంలో
జరిగే పరిణామాలన్నీ చూస్తే కూడా ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా మా గ్రామం మీద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో శ్రీ రాజరాజేశ్వరి భారత కళా సమితి నిర్వహించిన నృత్య పోటీలలో భీమవరం వండర్ కిడ్స్ పాఠశాలకు చెందిన టి మనస్విని ఎస్ కనకవల్లి ప్రథమ బహుమతులు గెలిచి వండర్ కిడ్స్ కీర్తి కిరీట బావుట ఎగరవేశారని ఈ సందర్భంగా వండర్ కిడ్స్ స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ, డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అల్లు వనజాక్షి కుమారి, ప్రిన్సిపల్ తానాల వాణి, వైస్ ప్రిన్సిపల్ అల్లు భాగ్యశ్రీ, పాఠశాల సిబ్బంది విజేతలుగా నిలిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల స్థాయిలో శ్రీ రాజరాజేశ్వర భారతీ కళా సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన రెండు రాష్ట్రాల స్థాయిలో క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో మా వండర్ కిడ్స్ విద్యార్థినులు తేజస్విని కార్తిక, ఎస్ సాయిశ్రీ కనకవల్లి ప్రథమ స్థానంలో నిలిచి జ్ఞాపికలను, పారితోషికములను, సర్టిఫికేట్స్ను పొంది ఉన్నారు. మా వండర్ కిడ్స్ విద్యార్థులు అనేక కళారంగంలో కానీ అనేక పోటీల్లో కానీ పాల్గొని అనేక బహుమతులు గెలుపొందుతున్నారు. మరి ఈ శుభ సందర్భంలో మా విద్యార్థులకి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులైన కనకవల్లి మరియు మనస్వినిలు జూనియర్స్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ కనకవల్లి, సబ్ జూనియర్స్ లెవెల్లో మనస్విని ఫస్ట్ ప్రైజ్ ను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన క్లాసికల్ డాన్స్ లో ఫస్ట్ ప్రైజెస్ ఇద్దరు కూడా కైవసం చేసుకున్నారు. వీరిద్దరికి కూడా మా వండర్ కిడ్స్ విద్యా సంస్థల తరపున మా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేశారు. నందు వెతికిన సందేహము వలదు అందందే ఉండును అన్న చందాన మా వండర్ కిడ్స్ పాఠశాల విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన నృత్య ప్రదర్శన పోటీలలో ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. మనస్విని, కనకవల్లి వీళ్ళ యొక్క బహుమతులు కేవలం వారి నృత్య ప్రదర్శనతో పాటు మా వండర్ కిడ్స్ కీర్తి కిరీటాన్ని ఎగరవేసినట్లుగా మేము భావిస్తున్నాము. ఈ సందర్భంగా విద్యార్థులకు, పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. We are gathered here to congratulate our Wonder kids Manashwini and Kanakavalli, who are participated in classical dance competitions as state-wise, as both states, Andhra Pradesh and Telangana, which was conducted in Hyderabad by Sri Rajarajeshwari Bharata Kala Seva Samiti. I am very proud of you, all the students and their parents. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త పాదుకా క్షేత్రం నందు గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో దత్త విజయానంద తీర్థ స్వామీజీ అనుగ్రహంతో ఎస్డీహెచ్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో బుధవారం సామూహిక అనగాష్టమి వ్రతాలు నిర్వహించారు. అనంతరం లలిత సహస్రనామ సహిత కుంకుమ పూజ, హనుమాన్ చాలీసా పారాయణం, సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వనసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా కాళ్ల పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన పశువురెడ్డి సత్యనారాయణ గారు దంపతులు వారు ఆర్థిక సహాయంతో ఈరోజు అనగాష్టం జరుపుకుని సుమారు 700 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది.
భగవద్గీత గీత పారాయణం, సంపూర్ణంగా భగవద్గీత పారాయణం, అలాగే లలిత శాస్త్రం పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, సంపూర్ణంగా భక్తులందరూ కలిసి వాలంటీర్లు గురుగారి ఆధ్వర్యంలో వాలంటీర్లు ఈ యొక్క కార్యక్రమం నడిచినాయి. కార్తీక మాసం పురస్కరించుకుని వనభోజన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని గురుదేవులు ఆశీస్సులు పొందుతున్నారని చెప్పి నేను కోరుతున్నాను. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 19-20 తేదీల్లో జాతీయ స్థాయిలో హేక్ ఓవర్ ఫ్లో 2K25 పేరిట 24 గంటల హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు కళాశాల బోర్డు మీటింగ్ హాల్లో బుధవారం ఉదయం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హ్యాకథాన్ ప్రోగ్రామ్ కన్వీనర్స్ అకాడమిక్ డీన్ డాక్టర్ వి చంద్రశేఖర్, కోడింగ్ క్లబ్ ఇన్ఛార్జ్ కె డేవిడ్ రాజు మాట్లాడుతూ ప్రధానంగా ఈ పోటీల వల్ల విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రమోట్ చేయడం, ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను రూపొందించడానికి హ్యాకథాన్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. మంచి ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులకు ప్లేస్మెంట్స్ లోను, ఇంటర్న్షిప్లలోనూ మంచి అవకాశాలు లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి 35,000 రూపాయల వరకు నగదు బహుమతి కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డీన్ డాక్టర్ కెఆర్ సత్యనారాయణ కూడా కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి ప్రతినిధులుగా పి ఆనిక్త, పి యోగేంద్ర, లిఖిత, ఎం ఉదయ్ వ్యవహరిస్తున్నారు. కోడింగ్ క్లబ్ డిసెంబర్ 19th and 20th హెక్ ఓవర్ఫ్లో 2K25 అనేది కండక్ట్ చేస్తున్నది. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా స్టూడెంట్స్ అందరూ క్లాస్లో ఎకడమిక్స్ నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైం ల్యాబుల్లో కానీ అలాగే ప్రాజెక్ట్లో కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఫైనల్ సెమిస్టర్లో ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్స్ వల్లనే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి జాబ్స్ రావడం కానీ లేకపోతే ఇన్నోవేటివ్ ఐడియాస్ రావడంతో వాళ్ళు ఎంటర్ప్రీనర్ అవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన హెక్ ఓవర్ఫ్లో 2K25 అనేది చేయడం జరుగుతున్నది. సో దీంట్లో కోడింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగపడతాయి డెఫినెట్గానే. ఆ కోడింగ్ టెక్నిక్స్కి ప్రాజెక్ట్కి ఎలా అప్లై చేయాలి అనేది మెయిన్ థీము. టెక్నాలజీ డిఫరెంట్ ఫీల్డ్స్లో బాగా ఎక్స్పాండ్ అయిపోతున్నది. సో ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని రోల్ దానిది, అలాగే ఒకవైపు క్వాంటమ్ టెక్నాలజీస్ దాని రోల్ దానిది, ఒకవైపు కోడింగ్ ఒకటి. అన్నిటికీ కూడా అన్నీ అవసరమే. ఎందుకంటే కోడింగ్ అనేది ఫౌండేషను. కోడింగ్లో బాగా నేర్చుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ క్వాంటమ్ టెక్నాలజీస్లో కూడా ఇంకా చాలా బాగా వస్తుంది. ఇంకా దీంట్లో ఒక విషయం ఏంటంటే ఈ రోజుని మొత్తం మల్టీ డిసిప్లినరీ, ఈవెన్ ఓన్లీ ఇంజనీరింగ్ వాళ్ళకే కాదు, ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్ని బ్రాంచెస్ వాళ్ళు దీనికి సూటబుల్ అవుతారు. అలాగే ఈవెన్ MBA వాళ్ళు చేసుకోవచ్చు, ఫార్మసీ వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ కూడా చేసుకుని ఇంటర్ డిసిప్లినరీ కానీ చేసుకుంటే ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. 24-hour హ్యాకథాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ పార్టిసిపేట్ చేయొచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా. ఇట్ ఈస్ ఎ నైస్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్స్. దీంట్లో 35,000 టోటల్ అమౌంట్ ప్రైజ్ మనీ కూడా ఉంది. ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ టాప్ 3 వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి నచ్చిన డొమైన్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్లాన్ చేసి ఇది హ్యాక్ ఓవర్ఫ్లో హ్యాకథాన్ 24-hour హ్యాకథాన్ ప్లాన్ చేశారు. చాలా మంచి ప్లాట్ఫాము. In this regard, again, I would like to appeal all the students to participate actively. 35,000 total prize మనం ఇస్తున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ముగ్గురికి కలిసి ప్లస్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా మనం ఇస్తున్నామండి. అంచేత అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళ టాలెంట్స్ అంతా షోకేజ్ చేసుకుని నైస్ ఎక్స్పీరియన్స్ దే కెన్ గెట్ బై పార్టిసిపేటింగ్ దిస్ అండ్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ their neighbors. When it comes to the placement activities, they are giving the importance for the projects. So with more innovation, technical soundness. So this is a platform, Hack Oversight 2K25 is a platform where you can showcase your skills. So wherever your expertise, whatever your domain is, you can showcase your skills here by implementing projects. So here we have a pool of projects from various domains. You can select one among, or otherwise you can come up with your own projects or problem statements. As it is a national level hackathon, anyone from any branch across the India can register for this, and I hope you all register and will make the event a grand success. This hackathon is focusing on promoting innovative ideas and creativeness of students all over the India. Different themes we are placing to generate the various projects from various corners of India. Okay, this is a great opportunity for all the students to show their innovative ideas and coding, including coding. I request all the students to participate in this event, elevate your ideas to the next level. In this, we have various domains where we can create a new projects, showcase our innovative skills and collaborative skills. We have given a 24 level national level hackathon from
with a team size of 4 to 6 members, and affiliates gonna give discounts for affiliates and exciting internship opportunities for top 3 performers. నియోజకవర్గ కేంద్రమైన ఉండి కాపులపేటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోపిదేవి నాగ శ్రీనివాస్, బెల్లపు రామచంద్రరావు, ఏడిత శ్రీనివాస నెహ్రూ, చెన్నంశెట్టి ప్రసాద్, చెన్నంశెట్టి కృష్ణప్రసాద్, తోట నాగరాజు, దేవతల సత్యబాబు తదితరులు ఉసిరి చెట్టుకి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక వన సమారాధన ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జరిగిన వన సమారాధన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీటీసీ సభ్యుడు మోపిదేవి నాగ శ్రీనివాస్ మాట్లాడారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని దాతలు ప్రోత్సహించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం జరిగిన వన సమారాధన కార్యక్రమంలో భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. కాబూపేట శ్రీ వరసిద్ధ వినాయక గుడి కట్టి 47వ సంవత్సరం. 47 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి కట్టారు. మరి పునఃప్రవేశం చేసాం. గుడి పాడుపడిపోతే 11 సంవత్సరాలు అయింది. గుడి రెండోసారి కట్టి అప్పటి నుంచి కూడా కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాసం ప్రతి బుధవారం కూడా అన్న సంతర్పణ జరుగుతుంది. ఇక్కడ దాతల సహకారంతో జరుగుతుంది. ఈ వారం యొక్క మా ఆధ్వర్యం మేము కొంతమంది దాతలందరూ కలిపి కార్తీక బుధవారం నాడు వినాయక గుడి వద్ద అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలు మతాలకి కులాలకి అతీతంగా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అందరూ కూడా సంతోషంగా ఆశీర్వాదంతో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తూ ఎదుగుతున్నారు. వచ్చిన భక్తులకి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 58 విద్యా సంస్థలను స్థాపించి తన యావదాస్తిని విద్యా వ్యాప్తి కోసం ఖర్చు చేసిన మూర్తిరాజు చిరస్మరణీయులు. మూర్తిరాజు వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు నగదు జమ చేస్తాం. తాడేరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం. పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి వెల్లడి. లయన్స్ క్లబ్ ద్వారా మరింత విస్తృత సేవలు. భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రెసిడెంట్ గా డాక్టర్ ఐశ్వర్య భూపతిరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.